శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి అయితే బాగాలని కోరుకుంటూ వీడియో వచ్చినప్పటికీ చాలా లేట్ అయింది కదా. అంటే మా అన్నయ్యది పెళ్ళి అయిందనమాట, మా కజిన్ది, బాబాయ్ గారు వాళ్ళ అబ్బాయిది. సో అసలు ఖాళీ లేదు. ఇంకా ఇంకా సర్లే, చాలా వీడియోస్ చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేసి అని చెప్పేసి తీసాను అనమాట. ఇంకా ఏమో చెప్పలేను, రన్ చేయలేకపోతున్నాను. నాకున్న వర్క్స్ బట్టి నేను ఇంట్రెస్ట్ రావట్లేదండి. ఎందుకంటే ఏమో చెప్పలేను, నేను వ్యూస్ అది పెద్దగా రావట్లేదని చెప్పి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. వచ్చినంతలో ఏదో తీసి పెడుతున్నాను, నాకు పెట్టాలనిపించినప్పుడు. రెగ్యులర్గా అడిగే వాళ్ళు ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్లో అయితే కంపల్సరీ అప్డేట్ ఉంటుందండి. యూట్యూబ్లో కొంచెం తక్కువగానే ఉన్నానని చెప్పాలి. చూద్దాం, ఇంకా ఎదురెదురు వచ్చేవన్నీ కూడా పూజలు వాటికి సంబంధించే కదా. ఇంకా చాతుర్మాస్యం అది మొదలైపోద్ది కదా, చూద్దాంలేండి. ఇంకా అదంతా వేరే విషయం అనుకోండి. ఇదైతే ప్రతి శుక్రవారం నాకు వ్లాగ్ ఎలా అదే నేను ఎట్లా చేసుకుంటాను ఏంటి సో అనేసి ప్రతి శుక్రవారానికి సంబంధించిన వీడియో అనమాట ఇది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేనైతే ప్రతి శుక్రవారం మేము అంటే లక్షవారం నైట్ నుంచి మేము శుక్రవారంకి ఏమైతే చేసుకుంటామో సో అనేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే గడపల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటాము. మీకు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఏం చేస్తానంటే, గడప మీద ఉత్తి పొడి కుంకుమ పెట్టను అనమాట. వాటర్లో ఒక గిన్నెలో వాటర్ వేసుకుని దాంట్లో కుంకుమ కలిపేసుకుంటాను. కలుపుకోవడం ఏంటంటే అది కొంచెం మనకి బాగుంటుంది, బాగా వస్తుంది అనమాట. అలా మనం ఏం వేసినా సరే అది నిలబడుతుంది. కంపల్సరీ నాకు అది ఒక 1 వీక్ కంపల్సరీ ఉంటుందండి. 10 days వరకు కూడా ఉంటుంది. కొన్నిసార్లు నాకు అవ్వదు చేయడానికి, గడపలకి అవ్వడం. అప్పుడు చూసుకుంటే అది 10 days వరకు కూడా, మళ్ళీ శుక్రవారం నుంచి శుక్రవారానికి 15 days వరకు మాకు అట్లానే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను అలా చేసుకుంటాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రతి గడపకి కూడా అలా చేసుకుంటూ వస్తాము. కానీ ఇదైతే బాగా కనబడుతుంది, పెద్ద గడప కనబట్టి బాగా మొత్తం అంతా బాగా పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. మిగిలినవి నార్మల్గా గీతలు పెట్టేసి వదిలేస్తాం. ఇదైతే డిజైన్ వేసుకుంటే మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి బాగుంటుందని చెప్పేసి దీనికి కొంచెం ఎక్కువ డిజైన్గా అలా వేసుకుంటాను అనమాట. వీళ్ళని బట్టి నాకున్న అవకాశాన్ని బట్టి వేసుకుంటాను. చెప్పలేను, ఒక్కొక్కసారి అయితే నార్మల్గా వేసేసి వదిలేస్తాను, ఒక్కొక్కసారి అయితే ఎలా కావాలంటే అలాగా వేసుకుంటాం అనమాట. ఇప్పుడు వచ్చి పసుపు కుంకుమలు కూడా కొంచెం కెమికల్ ఉంటున్నాయి. సో ఏంటంటే అవి చేతిలో మండిపోతున్నాయి అనమాట. సో కాబట్టి తీసుకునేటప్పుడు ఆడించుకున్నవి అయితే మంచిది. కెమికల్ అయితే మాత్రం బయటవి అయితే కొంచెం మీ చేతికి పడుతున్నాయో లేదో చూసుకుని అప్పుడు వేసుకోండి, లేదంటే కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే తులసమ్మ దగ్గర కూడా నాకు కుదిరినంతలో జాగ్రత్తగా చేసుకుంటాము. తులసమ్మది మాది ప్లాస్టిక్ కుండి కాబట్టి, అది టబ్బ ప్లాస్టిక్ది కాబట్టి సో మాకు పెద్ద నిలబడదు. అది నిలబడినంతలోనే వేసుకుని ఇంకా నార్మల్గా వదిలేసుకుంటాం అనమాట. ఎందుకంటే అది పట్టుకోదు, మ్యాక్సిమం జారిపోతూ ఉంటుంది. ఎంత కలిపి ట్రై చేసినా సరే అది ఇంకా నార్మల్గా అలా జారిపోతూ ఉంటుంది అనమాట. సో ఉన్నంతలోనే జాగ్రత్తగా అది చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నాకు కుదిరితే 15 daysకి ఒకసారి లేదంటే 20 daysకో కంపల్సరీ మొత్తం దేవుడి గదంతా దులుపుకోవడం మాకు అలవాటు. మొత్తం అంతా క్లీన్ చేసేసి తీసేసి దులిపేసి వాటి మీద న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, న్యూస్ పేపర్లు వేసుకుంటాము. కొంతమంది న్యూస్ పేపర్లు వేయకూడదని చెప్తారు, కానీ మాకు న్యూస్ పేపర్లు తప్ప వేరే ఇంకా ఆప్షన్ లేదనమాట. క్లాత్ అవుతుంది, ఆయిల్ అది అబ్జర్వ్ చేసేసుకుని అది ఇదైపోతాయని చెప్పేసి మేము క్లాత్ వేసుకోము. ఓన్లీ ఇదే వేసుకుని మొత్తం అన్నీ దులిపేసుకుంటాం. మొత్తం పూజ అంతా దులిపేసుకుని లక్షవారం ఇవన్నీ కూడా దులిపేసుకుని వైట్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ఏదైనా న్యూస్ పేపర్ కూడా వాడతాం మేము. మా సైడ్ అందరూ న్యూస్ పేపర్ యూజ్ చేస్తారు, సో అందుకని యూజ్ చేసుకుంటాం. ఇంకా అమ్మవారి స్వామివారి ఫోటోలు ఏమైతే ఉంటాయో అన్నిటికి కూడా మొత్తం తుడిచేసి తడిబడ్డ పెట్టేసి తుడిచేసి తర్వాత పొడుకులతో దాన్ని మొత్తం అన్నీ క్లీన్ చేసేసి, కొంతమంది టిష్యూలు కూడా వాడతారు, అవకాశం ఉంటే వాడుకోవచ్చు. దాన్ని బట్టి మీకు ఏది అవకాశం ఉంటే దాంతో వాడుకుని మొత్తం బొట్లు పెట్టేసుకోండి. మేము మొత్తం ఇంకా అన్ని ఫోటోలకి పెడతాను. ఇదివరకు అయితే చేతులకి కాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ మొత్తం పెట్టేసేవాడిని. ఇప్పుడు నాకు అంత అవకాశం ఉండట్లేదు. ఇవన్నీ చేసుకుని వచ్చినప్పటికీ నాకు టైం అయిపోతుంది అనమాట, నీరసం వచ్చేస్తుంది. సో ఏంటంటే జస్ట్ ఫేస్కి ఇంపార్టెంట్ అనుకున్న చోట పెట్టడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి అమ్మలు ఉంటారు కదా, ఇంకా వీళ్ళందరూ ఇంకా పరివారం నిత్యం మనం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా,
వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఒక్కొక్కరిని తోమేసుకోవడమే. చింతపండులో పులికప్పు పెట్టేసి గంధం కుంకుమ పెట్టేస్తే చాలా అందంగా ఉంటారనమాట. నాకు ఈ మధ్యన నేను అసలు దేవుడి ఇందులో నేను నిత్యం దీపం పెట్టుకునే దిగుళ్ళో నేను అసలు వీడియోసే తీయకూడదు అనేసి నాకు తెలిసిన వాళ్ళు అన్నారని తీయట్లేదు. ఇదైతే ఇంకా తప్పక తీస్తున్నాను అనమాట. మ్యాక్సిమం తీయకూడదని చెప్తున్నారండి, ఎక్స్పోజ్ చేయకూడదని. నాకు అటువంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు, కానీ ఎందుకో నిజమే కదా అనేసి ఎందుకో అనిపించింది. దానికో లాజిక్ చెప్పారు నాకు, సో అది నిజమే అనిపించింది. ఆ తర్కం నాకు యాక్సెప్టబుల్ అనిపించి నేను ఇంకా తీయట్లేదు అనమాట. ఇదైతే ఇంకా పోలే తీద్దాము, ఇంకా డీప్ క్లీనింగ్ కదా అనేసి తీసి పెట్టిందనమాట. ఇది దేవుడు మందిరం పైన అనమాట. దాని మీద నేను లలిత చదువుకోవడానికి ఇంకా బుక్స్ ఉంటాయి నాకు, స్తోత్రాలకు సంబంధించినవి, ఏదైనా నోములకు సంబంధించినవి, వ్రతాలకు సంబంధించిన బుక్స్ ఉంటాయి. అవన్నీ అక్కడ పెట్టుకుంటాను. ఇంకా పైన అలా నీట్గా సర్దేసి అక్కడ కూడా అలా పెట్టుకుంటాను. ఇంకా దానికి కింద నేలకి మనకి దేవుడి మందిరానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో అగరొత్తులు, ఒత్తుల ప్యాకెట్లు, అక్షంతులు ఇవన్నీ ఉంటాయి కదా. మొత్తం దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ అక్కడ స్టోర్ చేసుకుంటాను అనమాట. నాకు కూర్చుని కిందకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మొత్తం ఇంకా ఏముంటాయి సాంబ్రాణి గుందులని అవన్నీ ఇవన్నీ మొత్తం దేవుడికి సంబంధించి బెల్ల ముక్కలు సహా అక్కడ అన్నీ పెట్టుకుంటాను. అక్కడ నుంచి మళ్ళీ ఇలా చివరికి పెట్టుకుంటే అక్కడ దేవుడి సామానం అక్కడ పెట్టుకుంటాను అనమాట. అంటే మనం తోమేసినవి కానీ తోమాల్సినవి కానీ మొత్తం అన్నీ అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఏంటంటే ఇత్తడివి మనకి నిగరింపు తక్కువ వస్తాయండి. రాగివి అయితే చింతపండులో పెడితే మాత్రం చాలా బాగా వస్తాయి. పీతాంబరి మేము వాడము, ఎందుకంటే అది చేతులకి పడదనమాట. ఎందుకని చెప్పి వాడము. ఇంకా తర్వాత మనం ఈ పులికప్పు పెట్టేసామంటే చింతపండు నీళ్ళలో నానబెట్టేసి ఒక నిమ్మకాయ పిండేసి పక్కన పెట్టామంటే ఇంకా గంటకి సాయంత్రం వరకు వాటిని కదపకుండా ఉంచుకుంటే ఒక రకంగా ఉంటాయి అన్నమాట. సామాన్లు చాలా బాగా మెరుపు వస్తాయన్నమాట. సో అందుకనేసి మేము ఇంకా అదే ఫాలో అవుతాము, ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతాం. ఇటుక పొడిని పెట్టి తోమినా కూడా చాలా బాగా వస్తాయండి. లేదంటే ఇది ఊక బూడిద అనేసి బయట పొట్టు బూడిద ఉంటుంది, అది పెట్టి తోమినా కూడా మనకి నీట్గా బాగుంటాయి. సో మన అవకాశం బట్టి మనం వాడుకోవచ్చు అనమాట. ఇంకా మొత్తం సామాన్లకు సంబంధించి గిన్నెలన్నీ తోమేసి ఒక చోట పెట్టేసుకుంటాము. తర్వాత ఏంటంటే శుక్రవారం నాకు ఈ మధ్యన అలవాటు అయింది ఏంటంటే అమ్మకి పువ్వులు దండ గుచ్చుకున్నాము. కరివేరు పూలు ఉంటాయి కదా, ఇవి గన్నేరు పూలు అంటారు చాలామంది, కొంతమంది కరివేరు పూలు అంటారు. వీటిని జాగ్రత్తగా దండ గుచ్చి అమ్మకి వేయడం అలవాటు చేసుకున్నాం అనమాట. సో ఇవి కూడా ఈ మధ్యన అలవాటు అయ్యాయి. జాగ్రత్తగా సాయంత్రం మొత్తం ఇదంతా అయిపోవాలి. నాకు పూజ దగ్గర మొత్తం మందిరం దగ్గర మొత్తం క్లీనింగు, గడపలు ఇవన్నీ అయిపోవాలన్నమాట. అయిపోయిన తర్వాత నేను ఈ పువ్వుల్లోకి దిగి అమ్మకి మాల గుచ్చేసి దండ గుచ్చేసి పక్కన పెట్టుకుంటాను. మన చేతితో మనం ఎప్పుడు చేసిన దానికి ఎక్కువ అమ్మ సంతోషిస్తుంది. తన కోసం చెప్పుకుంటున్నాం, లేదంటే తన నామం జపిస్తున్నాం, మనం ఈ పనులన్నీ చేసామనుకోండి అవి ఇంకా ఎక్కువ సంతోషం అవుతుంది అనమాట. సో ఇవన్నీ మాకు లక్షవారం నైట్ అయిపోతాయి అనమాట. నేను సాయంత్రం అదిగిదిగంటే 6:30 7 కూర్చున్నానంటే నాకు నైట్ ఈజీగా 10 అయిపోద్ది అన్నీ అయినప్పటికీ. ఇవన్నీ నేను ఫినిష్ చేసుకుని మళ్ళీ నేను అప్పుడు ఫుడ్ తినాలి. ఎందుకంటే ఆ రోజు ఏమో ఈ ఫుడ్ తిని చేయడం అనేది నాకు నచ్చదు. సో అందుకనేసి ఈవినింగ్ స్నానం చేసేసి ఫుడ్ అది ఏమీ తినకుండా అప్పుడు అమ్మకి ఇవన్నీ సర్దుకోవడం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఇంట్లో అదే అలవాటు మనకి కొనసాగుతుంది అనమాట. సో ఇంకా అన్నీ అలా చేసుకుని మేము చేసుకుంటాము. సో ఇంకా శుక్రవారం మార్నింగ్ అయితే అమ్మకి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని ఈ మధ్యన చెప్తున్నానుగా నేను నాకు ఈ దండలు కట్టే అలవాటు ముందు నుంచి ఉందిలేండి. కానీ ఈ మధ్యన ఈ గన్నేరు పువ్వులు దండ చాలా అందంగా ఉంటుందని చెప్పి అవి దొరకకపోయినా పంపించి మరీ తెచ్చుకుని కట్టుకుంటున్నాను అనమాట. మనకి శంఖం పూలు ఉంటాయి, బాగా విడిసేవి ఎక్కువ మనకి దొరికేవి కూడా అవే అనమాట. మందారాలు అస్సలు పూయట్లేదండి, పూస్తున్నాయి నాకు తెలిసి. అవి ఎవరు తీసేసుకొని కోసుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు. తెల్లారినప్పటికీ 3 మొగ్గలు కూడా ఉండట్లేదు చెట్టున, అంతలా కోసేస్తున్నారు మందారాలు. సో అందుకని చెప్పి ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతాము. ఇంకా వేపమండి ఎందుకు పెడుతున్నారంటే ఏమో నాకు తెలీదు. నాకు తెలిసి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, ఫస్ట్ ఇయర్ మేబీ. ఫస్ట్ ఇయర్ నుంచి నాకు ఎందుకు అనిపించేది అనమాట, అలా పెడితే బాగుంటుందేమో అమ్మకి శుక్రవారం అనేసి నేను పెట్టేవాడిని అప్పట్లో. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి అలా పెట్టుకుంటూ మధ్యలో కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చాను. కరోనా టైంలో మా నాన్నమ్మ గారు ఎక్స్పైర్ అనమాట, పోయారు కరోనాకు ముందే.
ఆవిడ పోయాక ఏంటంటే నేను కొంచెం బ్రేక్ ఇచ్చాను. పూజలకి 1 ఇయర్ పాటు చేయకూడదన్నారని చెప్పి ఆగిపోయాము. అప్పుడు నేను ఇంకా ఆగాను అనమాట. సో అప్పటి నుంచి నాకు అలవాటు తప్పిపోయింది. కానీ ఇంకా మళ్ళీ ఈ మధ్య నీకు ఈ కామాక్షి వచ్చాక కూడా అంటే కాదులే, కామాక్షి వచ్చి ఇప్పుడు మనకి ఇది నాకు తెలిసి 3rd ఇయర్ ఇది. ఈ శ్రావణ మాసం వస్తే కామాక్షి మన ఇంటికి వచ్చి 3 సంవత్సరాలు అయినట్టు అనమాట. 2 పూర్తయి 3 వచ్చినట్టు. సో ఇంకా ఈ మధ్యన ఒక 4-5 మంత్స్ నుంచి నాకు అలవాటైంది ఇది. మళ్ళీ వేపమండ పెట్టడం, అమ్మకి పూలదండలు నాకు గుచ్చేయడం బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో అందుకనేసి అవి మళ్ళీ ఫాలో అవుతున్నాను. ఏమీ ఉండదు, జస్ట్ చిన్న ఫ్యాషన్ కోసం. మనకి దీనివల్ల ఏదైనా వస్తుందా ఏంటి అంటే నేను ఏమి చెప్పలేను. ఇంకా అలా జస్ట్ మూవ్ ఆన్ అంతే, ఇంకా వెళ్ళిపోవడమే అలా చేసుకుంటూ. ఇంకా అమ్మకన్నీ పెట్టేసాము. మనకి పూజ అంతా అయిపోద్ది. దీపాల్లో దాంట్లోనే నాకు అమ్మని చూసుకోవడం బాగా ఇష్టం అనమాట. లైట్ ఆన్ చేసి కన్నా, ఫ్లాష్ వేసి కన్నా నాకు దీపాల్లో చూసుకోవడం చాలా భలే ఉంటుందండి. మీకు వీడియోలో చూపించడం నాకు అది క్లారిటీగా కనపడదు, కానీ నేను డైరెక్ట్ కూర్చొని చూసుకున్నప్పుడు దీపాల వేళలో అమ్మ భలే ఉంటుంది. ఓన్లీ 2 దీపాలు పెట్టి అలా చూసుకుంటే, కామాక్షి దగ్గరికంటా పెట్టానంటే కెమెరాని కాదు, నేను దగ్గరికి దీపం పెట్టి చూస్తాను. నవ్వుతుంటుందండి కామాక్షి. మీకు చెప్పినా కొంతమందికి అర్థమవుతుంది. మన ఇంట్లో ఉన్న దుర్గమ్మ ఫోటో కానివ్వండి, కామాక్షి కానివ్వండి, శ్యామలమ్మ కానివ్వండి, లక్ష్మీదేవి కానివ్వండి, వీళ్ళందరూ అదో చెప్పలేను నేను. తేజస్సు వేరేగా ఉంటుంది అమ్మల ముఖంలో. నేను అది గమనించాను. నవ్వుతూ భలే ఉంటారనమాట. కామాక్షి అయితే అలా నవ్వుతూనే కూర్చుని ఉంటుంది. సో ఇంకా అలా శుక్రవారం మాకు మార్నింగ్కి పూజ అంతా అయిపోద్ది అనమాట. మొత్తం అంతా అయింది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ చేసుకోవాలని ఉంటే మళ్ళీ చేసుకోవడమే అనమాట. ఫ్రైడే మాత్రం ఇలా ఉంటుంది. మిగిలిన వారాలు అలా నడుస్తూ ఉంటాయి, కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం అమ్మ కోసం ఫ్రైడే నేను మొదలుపెట్టింది. సాటర్డే కూడా పిండి దీపం అది పెడుతున్నాం కదా, అవి కూడా అలా నడుస్తూ ఉన్నాయి. ఇంకేదో అమ్మ దయతో అలా జరుగుతుంది అనమాట. ఈ వీడియోకి అయితే మాత్రం ఇంతే. శ్రీమాత్రే నమః.